ఆ చెంప, ఈ చెంప పగిలిపోతుంది బాబోయ్! 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 ఏందక్క ఎవరన్నా కొట్టారా ఏంది? ఎవరు కొట్టలేదు ఫ్రెండ్. ఈ చలికైతే చచ్చిపోతున్నాం ప్రతి ఒక్కళ్ళమి. చెంపలు పగిలి, ఒళ్ళు పగిలి, కాళ్ళు పగిలి. అందుకే మంచి చిట్కా చూపిస్తానికి మీ ముందలకొచ్చేసా. కొబ్బరి నూనె, గంధము, వేజ్‌లైన్. రూ. 5 వేజ్‌లైన్ ఉంది కదా! అది బాగా పనిచేస్తది. కొబ్బరి నూనె పొయ్యి మీద పెట్టుకొని, అలాగే గంధాన్ని రూ. 5 వేజ్‌లైన్ ఏసుకొని గోరువెచ్చగా పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత గట్టిగా కాకుండా, లూజ్‌గా కాకుండా మీడియంగా ఉండిద్ది. చాలా బావుండిద్ది. మన ఫేస్‌కి మొటియాలున్నా, ఎక్కడన్నా పగిలిన ఒళ్ళు మొత్తం అప్లై చేసుకున్న ఏ మాత్రం ఇబ్బందిలా. పొద్దున్నయితే మా ఇంట్లో సూర్యుడి కిరణాలు పడతాయి. అలాగే నేను పొద్దున్న అప్లై చేసుకొని ప్రతి ఒక్కళ్ళం ఇలా అప్లై చేసేసుకొని చేతులకి, మొహానికి, ఫేస్‌కి బాగా స్నానం చేస్తే చాలా నీట్‌గా ఉండిద్ది. ఫేస్‌కి ఎలాంటి క్రీమ్ పుయ్యాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా బావుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలం మనందరికీ వర్తిస్తది. పొద్దున్న అప్లై చేసేసి మనం పని మొత్తం అయిన తర్వాత స్నానం చేసామనుకో, అబ్బా! ఒక్కసారి చూసుకోండి మీ ఒళ్ళు మీరే ఎంత క్లియర్‌గా ఉండిద్దంటే, మీకు తెలుసా ఎనకట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు కొబ్బరి నూనె పోసుకొని స్నానం చేస్తే స్మూత్‌గా ఉండిద్ది, మురికి కూడా పోయిద్ది, ఒంటికి ఏదన్నా డస్ట్ ఉన్నా క్లీన్‌గా వస్తదమ్మా కొబ్బరి నూనె పూసుకోండి అని అనేవాళ్ళు. మన ఇంట్లో మన అమ్మమ్మలో, నాయనమ్మలో మన తలకు పెట్టినా గూడా మన ఈపికి, మన ఫేస్‌కి, ఒంటికి బాగా రుద్దేవాళ్ళు. ఎందుకంటే అది దువ్వెనలకి అలా చేతులకు ఉండిద్ది గదా! ఎనకటి రోజులు వేరు. ఆ స్వీట్ మెమోరీసే వేరు. అట్లాగే మన కాళ్ళకి అంతా ఫేస్‌కి అప్లై చేసేసుకోండి. ఏ మాత్రం ఇబ్బందిలా మరి గంధం కదా! ఇంకా మనకు కొంచెం మన చర్మం మెరుగుపడిద్ది. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అబ్బా!